హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, వెదర్ మాత్రం ఎంత బాగుందో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మాత్రం సూపర్ ఉంది కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి జస్ట్ 40 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను అన్నయ్య ఇద్దరం బయలుదేరాము. ఇది వచ్చేసి మా ఊరికి ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది. ఎంత బాగుంటుందో, దాన్ని అరుగు అంటారు. ఎంత బాగుంటుందో, అందరూ వచ్చి అక్కడే ముచ్చట్లు చెప్పుకుంటారు. సాయంత్రం అవనివ్వండి, మధ్యాహ్నం అవనివ్వండి, అక్కడే పడుకొని నిద్రపోతారు. కొంతమంది అయితే హెంచక్క చెట్టు కింద చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా నేను ఊరికి వెళ్ళగానే ముందైతే మా పెరట్లోకి వెళ్ళిపోయాను. మా జేష్నాయన అక్కడే ఉన్నారు కాబట్టి నేనైతే వెళ్ళగానే ముందు మా జేష్నాయన కలుస్తాను. మా జేష్నాయన మాత్రం చక్కగా రిలాక్స్ అవుతున్నారు. ఆ పెరట్లో చుట్టూ చెట్లు, కూరగాయలు అన్ని పండిస్తూ ఉంటాం మేము. సో ఇంకా అక్కడే మంచం వేసుకొని పడుకున్నారు మా జేష్నాయన. ఇంతకీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటుంది, జేష్నాయన జేజీ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? మా నానమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటేనండి. సో అందుకే ఇంకా మళ్ళీ వెంటనే మా నానమ్మని కూడా కలవటానికి వచ్చేసాను. ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు. మా నానమ్మని కూడా ఆఫ్టర్ సో మెనీ డేస్ కలిసాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టుడే. మంచిగా ఒక ముద్దు కూడా ఇచ్చేసింది నాకు మా నానమ్మ. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా నానమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ కొంచెం మాత్రమే ఉంది డిస్టెన్స్, పెద్ద దూరం ఏం కాదు, చాలా దగ్గర. వీళ్ళు కూడా ఇలానే బయట చెట్లు పెంచుతూ ఉంటారు. అది వచ్చేసి మల్లెపూల చెట్టు. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి. దాన్ని మేము తొట్టి అంటామండి. అక్కడ నీళ్లు స్టోర్ చేసుకుంటూ ఉంటాము. చిన్న చిన్న పూల చెట్లు మాత్రం భలే ఉంటాయి మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కనకాంబరం చెట్లు. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాము. బయట ఎంచక్క మా మామయ్య, మా కజిన్స్ అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనుకునేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి లూడో గేమ్ ఆడుతున్నారండి బాబు. నాకెందుకు లూడో గేమ్ అంటేనే అస్సలు నచ్చదు. పక్కనే మా ఇంకో అన్నయ్యకి కూడా అంతే, ఆ లూడో అంటే అస్సలు నచ్చదు. అందుకే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో మా అత్త క్యారెట్, ఉల్లిపాయలు అన్ని తెచ్చి కొయ్యండి అమ్మాయి రూ చట్నీకి అని చెప్తే, మేమిద్దరం ఏమో ఫోన్లో మంచిగా ఏ పిక్ బాగుంది, ఏ పిక్ బాగాలేదు, ఈ వీడియోస్ చేశాను చూడు, ఆ వీడియోస్ చేశాను చూడని ఎంచక్క మా వదినికి చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంది మా పరిస్థితి. వంట ముందు పెట్టుకొని ఎంచక్క మేము ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా అత్త అరిచిన ఒక్క కరుపుకి వెంటనే స్టార్ట్ చేసేసాం అనమాట. మేము ఏం లేదు, జస్ట్ పెరుగు చట్నీకి రెడీ చేస్తున్నాము. నన్ను ఏదో కొయ్యమంటే ఉండి ఒక నిమిషం ఫోన్ చూసుకుంటానని చెప్పి ఇంకా ఫోన్ చూసేసి మన ప్రతాపం ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట వంట మీద. నేను చేస్తే ఎలాగో ఎవరు తినరు కాబట్టి జస్ట్ పెరుగు చట్నీ అన్న చేద్దాంలే, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతన్నా కష్టపడకపోతే బాగోదులే అని చెప్పి పెరుగు చట్నీకి మన చెయ్యంతు సాయం చేస్తున్నాం అనమాట. మా పెరుగు చట్నీ రెడీ అవబోతుంది అనమాట. పెరుగులో ఎంచక్క ఇందాకే ఉల్లిపాయలు కలిపేసాము, ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసాము. ఇంక ఇది తిప్పేస్తే మొత్తం పెరుగు చట్నీ పూర్తి అయిపోతుంది. ఎమ్మి పెరుగు చట్నీ నేను మా వదిన ఇద్దరం కలిసి తయారు చేసాము. చూడటానికైతే చాలా బాగుంది కదా. ఏంటి కట్టెల పొయ్యి మీద ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారా? రాగి సంగటి అండి. మా సైడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ రాగి సంగటి మాత్రం. సైడ్ అయితే రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు బాగా తింటారండి. మీరు ఎలా తింటారో కామెంట్ చేసేయండి. మా అత్త అయితే ప్రతిసారి రాగి సంగటి మాత్రం ఇలా కట్టెల పొయ్యి మీద వండిద్ది, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. ఇంకా రాగి సంగటి కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇది తీసుకెళ్లి ఇంట్లోకి వెళ్ళి పెట్టేస్తాను. చెప్పులు ఎందుకు వేసుకున్నానంటే ఆ బండలు చాలా బాగా కాలిపోతూ ఉంటాయి. మధ్యాహ్నం 12-1 అయింది కాబట్టి టైం. సో అందరు ఆల్మోస్ట్ వెయిటింగ్ అనమాట. ఇంకా వంట అయిపోతే అందరం కొంచెం తినేస్తాము. ఇంకా మేము వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వెనక పొలం గ్రీనరీ మీరే చూస్తున్నారు కదా. ఇంకా వెనక ఇంటి సైడ్ నుంచి ఆ చుట్టూ ఉండే అన్ని పొలాలే అండి. అలా పొలంలోకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి నేను ఎందుకు వెనక్కి వచ్చానంటే మా అమ్మమ్మని లంచ్కి పిలవటానికని వచ్చాను. మా అమ్మమ్మ వెనక నన్నైతే ఆ పాప తీసుకెళ్తుంది. నాకేమో అక్కడ ఏ పాములు ఉంటాయో అని భయము. అదిగోండి మా అమ్మమ్మ వచ్చేస్తుంది. ఆ కట్టెల పొయ్యి మీదకి కట్టెలు అక్కడ ఉంటాయి. మా అమ్మమ్మ కొట్టుకొని వచ్చి తీసుకొచ్చి ఆ కట్టెల పొయ్యికి కట్టెలన్నీ సిద్ధం చేస్తూ ఉంటది. చుట్టూ చూస్తున్నారు కదా, అంతా పొలాలు ఉంటాయి. వెనక బ్యాక్ యార్డ్ మాత్రం చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి మళ్ళీ ఇల్లు చూపించలేదు అంటారు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇల్లు చూపించబోతున్నాను ఇప్పుడు నేను. ఇది వచ్చేసి హాల్ ఇప్పుడు నేను ఉన్నది. అండ్ ఈ లోపలికి వెళ్ళిపోతే ఇంకా అక్కడే కిచెన్ అనమాట. చూడండి కిచెన్ కూడా పాతకాల పద్ధతిలో చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అలా అటుకు మీద సామాన్లు మాత్రం పల్లె ఉంటుంది. అందరు చుట్టాలందరూ ఎప్పుడో వచ్చినప్పుడు తీస్తారు కదా అలా పెద్ద పెద్ద సామాన్లు, లేదా సంక్రాంతికి ఏమన్నా చేయటానికి. అక్కడ కింద అవన్నీ వచ్చేసి ఆల్రెడీ రెడీ చేసేసారు ఇంకా తినడానికి. మా అత్త అయితే ఈసారి చాలా వెరైటీస్ చేసేసింది. అందరం కలిసి వస్తున్నాం కాబట్టి ఈసారి మేము ఈ వెరైటీస్ ఏమేమిటో చూసేద్దామా. వేడి వేడి రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుంది నాటుకోడి పులుసులో నంచుకొని తింటుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేడివేడిగా మటన్ కర్రీ అండ్ పక్కనే చికెన్ కర్రీ కూడా చేసేసారు నాలాంటి వాళ్ళ కోసం. మా అత్తయ్య, నేను మటన్ తినను కాబట్టి. అండ్ ఆల్సో బగారా రైస్ నాకు చాలా ఇష్టం. నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను మా వదిన కలిసి చేసిన పెరుగు చట్నీ అండ్ పక్కనే కొన్ని ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయలు అండ్ ప్లేట్స్. ఇదన్నమాట మా పల్లెటూరులో అమ్మమ్మ గారి ఇంట్లో బుట్ట భోజనం ఇంకా స్టార్ట్ అయిపోయింది. అందరం కూర్చొని తింటున్నాం అనమాట.
తింటాం మేము అందరం కలిసినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అందరం మాట్లాడుకొని తింటూ ఉంటే. ఇక్కడ మాత్రం ఆఫ్టర్ ఫుడ్ లంచ్ అయిపోయాక మా అమ్మమ్మ తన మనవరాలు చేసే వీడియోస్ని చూసి మురిసిపోతుంది. ఫస్ట్ టైం అనమాట. నేను వెళ్ళాక మా అమ్మ వాళ్ళ అమ్మకి చూపిస్తుంది నా వీడియోస్ అన్ని చూడమ్మా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని మరి మా అమ్మమ్మ అయితే అది చూసి అసలు ఎంత మురిసిపోతుంది. నువ్వే కదా అని అడుగుతుంది. ఇంకా లంచ్ అయిపోయింది. అందరు కలిసి బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందని చెప్పేసి ఇంకా మా వదిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న స్ప్రైట్ బాటిల్ తెచ్చేసి అందరికీ అలా కూల్ డ్రింక్ తిన్న వెంటనే ఏ చికెన్ మటన్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా చూస్తున్నారు కదా. తిన్న తర్వాత మేమందరం కలిసి ఇలా బయట మంచాల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ఈ మా అన్నయ్యలు మాత్రం ఎప్పుడూ ఈ ఫోన్లో పిచ్చోళ్ళు అసలు నాలకే అనుకోండి. ఇంక ఇలా అందరం కలిసి జ్యూసులు తాగుతూ కూల్ డ్రింక్స్ మాట్లాడుకుంటూ అలా బయట కూర్చుంటాము. కాసేపు అలా కలక్షేపం అనమాట. జేష్ణ ఏం చేస్తున్నారా తిన్నారా లేదా అని చెప్పి చూడటానికి వస్తే అక్కడ చూస్తున్నారు కదా ఆ మంచం మీద వ్యక్తి ఎవరో కాదు మా జేష్ణ. ఎంచక్క మా పెరటు ఎదురుగా ఉన్న చెట్టు కింద మంచం వేసుకొని మధ్యాహ్నం 2-3 చల్లగా గాలి వస్తుంటే అక్కడ పడుకొని రిలాక్స్ అవుతున్నారండి. దాన్ని మించిన స్వర్గం ఏదన్నా ఉందా అసలు? వాళ్ళ జీవితం కదా ప్రశాంతత అంటే. తిన్నారు వెళ్ళి చక్క చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని నిద్రపోతున్నారు. ఇలా ఉంటుంది మా ఊరు కూడా. ప్రశాంతంగా చెట్లు బాగుంటాయి మా ఊర్లో కూడా. మంచిగా వాతావరణం కానీ ఏంటో ఆ రోజు ఎంత ఎండ అయితే లేదు, బాగా చల్లగా ఉంది. ఇక్కడ ఏంటి అందరం దండం పెట్టుకొని ముందుకు వస్తున్నాం అనుకుంటున్నారా? ఏముందండి తినదరిగేదాకా ఆ రీల్స్ కాస్త మంచిగా నీట్గా వచ్చే వరకు చేస్తూ ఉండటమే మంచిగా కాలక్షేపం అనమాట. మా అమ్మమ్మ మా నాన్న మా మామయ్య అత్తయ్య అందరు పక్కన కూర్చుంటే మా అమ్మ మా పిన్ని కలిసి చక్క మమ్మల్ని వీడియోస్ తీస్తూ ఉన్నారు. మా అన్నయ్య ఏమో చాలా సిగ్గుపడుతున్నాడు ఆ రీల్ చేయడానికి మాత్రం. నేనేమో మీరు చేస్తారా లేదని చెప్పి చేపిస్తున్నాను. వెనక మా వదిన అయితే ఫుల్ ఫామ్లో ఉందనమాట. ఎట్ట కొడదామా ఎట్ట ఊపుదామా అని చెప్పేసి. ఆ వెనక పూలు పోసే అమ్మాయి అయితే ఎప్పుడెప్పుడు పూలు పోద్దామా అని ఆ అమ్మాయి ఏమో పూలు వేయటము, మేమేమో మళ్ళీ ఆ అమ్మాయి చేతిలో పోయటము. నేనేమో నేర్పిస్తున్నాను అనమాట మా అన్నయ్యకి. అన్నయ్య ఇలా పాడు అలా పాడు అని చెప్పి. మా వదిన ఫామ్లో ఉంది, ఇంకొంచెం ఫామ్ తెప్పిస్తున్నాను నాకేదో వచ్చు అన్నట్టుగా. వేరే లెవెల్ ఇప్పుడు. మా అన్నయ్యలు ఇద్దరు అసలు సిగ్గుపడుతున్నారు. చూసేయండి ఆ ఫన్ మీరు కూడా. నవమాకు బాగుంది. ఇప్పుడు సూపర్గా ఉంది. బాగా కొంచెం కింది దిగి అక్కకెళ్ళి పావన్ అది పావన్ అక్కకెళ్ళి కదా. లేదండి ఎప్పుడు పోలేదా చిన్నగా ఎప్పుడు పోలేనా చూసుకోవటం లేచి కసులు ఉడతాను లేనే లేదండి. బాగుంది. ఇద్దరు భయపడ్డరు. అది 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 అన్ని నేను ఆల్రెడీ రిలీజ్ చేసేసాను షార్ట్ వీడియోస్లలో. చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి. ఫుల్ కామెడీ, బాగా నవ్వుకుంటారు. మా అన్నయ్యలతో మా వదినతో మాత్రం బాగా చేశాను అనమాట నేను. సో ప్లీజ్ ఒక్కసారి చూడొచ్చు కదా ఆ వీడియోస్ అన్ని. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక మాకు పెరట్ ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట. మా పెరట్లో అయితే ఇలా పూల మొక్కలు ఉంటాయి అండ్ ఆల్సో కూరగాయల మొక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి. మా నాన్నమ్మ అయితే గోంగూర కోస్తుంది అనమాట. అక్కడ గోంగూర, తోటకూర అండ్ దొండకాయలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి. అలానే చాలా బాగానే ఎక్కువ కూరగాయలు అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు కోసేది మాకు కూడా పంపిస్తూ ఉంటది మా నాన్నమ్మ. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే బర్రెలన్నీ ఇంటికి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ పాలు పితుకుతున్నారు. ఇలా ఉంటుంది మా ఊర్లో మాత్రం. చక్క ఇలా అందరితో మాట్లాడుతూ ఉండటం. కానీ నేనైతే ఊర్లో వెళ్ళానంటే మాత్రం అసలు ఒక్క రాగానే కాలు ఇంట్లో ఉండదు. అటు ఇటు ఎవరొక్కరి దగ్గరికి తిరుగుతూనే ఉంటాను. కాలు గాలిన పిల్లిలాగైతే మాత్రం నేను.
మా అమ్మమ్మ వాళ్ళది. ఇక్కడ బర్రెల్ని కట్టేసి అంతా ఇక్కడే బర్రెలకి నివాసం అనమాట. ఇంకా అది వచ్చేసి అక్కడ గడ్డి వేస్తారు, బర్రెలు అక్కడే మేత వేస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ అయితే మా ఊరైతే ఇలా ఉంటుంది. అలా ఆడవాళ్ళందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవటం, ఆ పిల్లలు అయితే రోడ్ల మీద ఆడుకోవటం చాలా బాగుంది కదా అందరం ఇలా ఉండటం మాత్రం. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, బాగానే ఉంది. అది అరిగేదాకా రీల్స్ చేయడం, ఊరంతా ఒక 2-3 సార్లు రౌండ్ వేయడం అంతా జరిగింది. మళ్ళీ ఈవినింగ్ అయితే ఏ ఒకటి స్నాక్స్ తినాలి కదా అని చెప్పేసి మా వదిన అయితే నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసింది. అది పట్టుకొని ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచి చల్లగా గాలి వస్తూ ఉంటే కూర్చొని అయితే తింటున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చారంటే మన తెలియలలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి, ఈవినింగ్ టైంలో కాఫీ లేదా టీ. టీ అయితే మా అత్త ప్రతిసారి మేము ఎప్పుడు వెళ్ళినా సరే కన్ఫర్మ్ పెట్టాల్సిందే. ఇంకెంచక్క అప్పుడే బర్రె నుంచి పెతికిన పాలు తెచ్చి మా అత్త అయితే టీ పెట్టడానికి అని మా పావనికి ఇచ్చేసింది. అదే మా వదినండి. ఇంకా మా అమ్మ మా వదిన ఇద్దరు కలిసి టీ పెడుతూ ఉన్నారు. టీ అయితే రెడీ అయిపోయింది. ఎంచక్క నాకు కూడా టీ గ్లాస్ ఇచ్చేసారు. ఎంచక్క వెదర్ని ఎంజాయ్ చేస్తా మంచం నేను కూర్చొని ఈయనైతే ఆస్వాదిస్తున్నాను అనమాట నేను. ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా, ఆకాశం మాత్రం. ఇది వచ్చేసి ఈ వీడియో మా నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసాను. ఎంత బాగుంది ఆకాశం, ఎర్రగా ఉంది అసలు. మా నానమ్మ వాళ్ళ ఇంటి పక్కనే దేవాలయం కూడా ఉంటుంది, రాములవారి దేవాలయం అనమాట. చాలా బాగా చేస్తారు ఈ పండగ మాత్రం. రాములవారి తిరునాళ్ళ చేస్తాం అనమాట మేము మే టైంలో. అందరం 5 రోజులు ఊరు వాళ్ళంతా కలిసి చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాము. అందరం కలిసి ఆటలు పాటలు పూజలు అన్ని చేస్తూ ఉంటాము. నాక రాములవారి దేవాలయం అన్నా కదా, అదిగోండి ఫ్రంట్ నుంచి అలా ఉంటుంది రాములవారి దేవాలయం. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా నైట్ టైం అయినా సరే పిల్లలు మాత్రం అస్సలు ఆటలు ఆపట్లేదు, ఆడుతూనే ఉన్నారు. ఈవినింగ్ 6 అయితే చాలండి, వెంటనే పల్లెటూళ్ళలో స్నానాలు అయితే స్టార్ట్ చేసేస్తారు. బాగా నైట్ 10 అయిపోయినట్టుగా. వెదర్ మాత్రం స్కై చాలా బాగుంది, ఇంకా అంత చీకటేం పడలేదు. కానీ మా అమ్మమ్మ మాత్రం వెంటనే కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసింది అనమాట, వేడి నీళ్ళు స్నానానికి. ఇలా ఉంటుంది ప్రతిరోజు. మా అమ్మమ్మ అయితే ఇలానే వేడి నీళ్ళు కట్టెల పొయ్యి మీద కాచుకొని మరీ స్నానం చేస్తుంది. మేము వెళ్ళినా అంతే. ఇంకా బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. ఆల్మోస్ట్ నైట్ 8 అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు కనిగిరి అనమాట. ఇంకెళ్ళిపోవాలి. నాకైతే కొంచెం బాధగా ఉంది ఇదంతా వదిలేసి వెళ్తున్నందుకు. అక్కడ మా అన్నయ్య కూడా ఇంకా బైక్ తీయడానికి వెళ్ళిపోయారు. ఇది మా నానమ్మల ఇల్లు బయట నుంచి. ఈసారి ఎప్పుడైనా కుదిరితే నేను మా నానమ్మల ఇంటిని కూడా మళ్ళీ వీడియోస్ తీస్తాను మీకోసం. ఇంకా కనిగిరి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది నాకు. మా నానమ్మకి ఎంచక్క ఒక ముద్దు పెట్టేసి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇంకా మా చేసిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆరోగ్యం జాగ్రత్త, ఏదైనా కావాలంటే ఫోన్ చేయి పంపిస్తాము అది ఇదే అని. ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ 10 కలా వస్తాము, నైట్ 8 కలా బయలుదేరుతాము. ఎంచక్క వీళ్ళతో ఒక రోజంతా స్పెండ్ చేస్తాం మేము. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా స్పెండ్ చేస్తే. ఇలా మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఊరు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.